ఓం నమో వెంకటేశాయ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఈ నవరత్న గీతమాలిక అంటే ఏమిటి? శ్రీరామచంద్రమూర్తి ఉద్భవించింది మొదలుగా ఆయన సాధించినటువంటి విశేషాలన్నీ తెలియజేసే ఎన్నో ఘట్టాలను కాండల రూపంలో వాల్మీకి మహర్షి మనకు అందించారు. బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ. ఆ కాండలలో ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క వైశిష్ట్యం చాలా గొప్పగా వర్ణింపబడింది. ఆ విశేషాలన్నీ మనకి జ్ఞాపకం కలిగే విధంగా అందరికీ ఆదర్శంగా మానవునిగా శ్రీరామచంద్రమూర్తి చాటి చెప్పినటువంటి ఎన్నో విశేషాలన్నింటినీ కూడా మనకి తెలియజేస్తూ ఈ 9 కీర్తనల్లో వాటిల్ని పొందుపరిచి అవి మనం శ్రవణం చేసేటప్పుడు శ్రీరాముని గొప్పతనం ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటి అన్నటువంటి జ్ఞానాన్ని కలిగిస్తూ ఈ చక్కని నవరత్న గీతమాలికను పొందుపరచడం జరిగింది. అదే అద్భుతమైనటువంటి శ్రీరామ దర్శనం. ఆ చక్కని కార్యక్రమాన్ని మనం శ్రద్ధాసక్తులతో చక్కగా వీక్షిద్దాం. ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. రాముడు ఉద్భవించినాడు. రాముడు ఉద్భవించటం అంటే జన్మనేది ప్రతి ఒక్కళ్ళకి సాధారణమే. మానవులు కూడా జన్మిస్తూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు, జన్మిస్తూ ఉంటారు. కానీ రాముడు ఉద్భవించినాడు అంటే రాముని యొక్క ఔన్నత్యం ఏమిటి? ప్రత్యేకంగా రాముని యొక్క గొప్పతనాన్ని ఎందుకు చెప్పుకోవాలి అంటే, రాముడు మానవునిగా జన్మించినప్పటికీ అతడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. శ్రీ మహావిష్ణువయుండి మానవునిగా ఎందుకు ఉద్భవించాడు అంటే, ఓ మానవులారా, మీరందరూ మానవ జన్మని పొందినప్పటికీ కూడా సరైనటువంటి మార్గంలో మీరు లేరు. మానవుడన్నవాడు ఎలా నడుచుకోవాలో మీకు తెలియటం లేదు. జరిగిపోయిన తరం కానీ జరగబోయే తరాలు వారు కానీ మానవుడన్నవాడు భూమి మీద ఎలా జీవించాలో నేర్పటానికే దేవుణ్ణైనటువంటి నేను మానవునిగా పుడుతున్నాను అని తెలియజెబుతూ మానవునిగా పరమాత్ముడు అవతరించాడు. అంటే మనం చేసేటువంటి పనులన్నీ మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. చెడ్డ పనులు చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏమన్నా దేవతలమా? మానవ దేహం ధరించిన తర్వాత ఏదో ఒక ప్రలోభం అనేది కలుగుతుంది. తదనుగుణంగా తప్పులనేవి అజ్ఞానవశం వల్ల ఏదో రకంగా జరిగిపోతూ ఉంటాయి. దేవుడి వల్లే తప్పులు లేకుండా ఉండడం అనేది సాధ్యం తప్ప మానవ మాత్రుడు తప్పు లేకుండా జీవించలేడు అని ఒక హద్దు పెట్టుకుని మానవుల జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. దేవుడి మీద అన్నీ నెట్టేసి మానవ మాత్రులం కాబట్టి తప్పులు సహజం అనుకుంటూ ఉంటారు. అందుకనే పరమాత్మ ఏం చేశాడు? పరమాత్మయే కాదు, మానవులు కూడా తప్పులు లేకుండా జీవించటం సాధ్యమే, ధర్మంగా బ్రతకటం సాధ్యమే. అది నేను నిరూపిస్తాను. దైవ సంబంధమైనటువంటి అపౌరుషేయ గుణములను ఉపయోగించకుండా సాధారణమైనటువంటి మానవునిగా జీవిస్తూ సత్యాన్ని పలకటం, పెద్దల్ని గౌరవించటం, ప్రలోభాలకి లోను కాకుండా ఉండటం, అలాగే ఆ మానవ రూపంతోనే కీర్తిని, చక్కని భగవద్జ్ఞానాన్ని, వీటన్నింటినీ సాధించేటువంటి మార్గాన్ని నేను ఆచరించి చూపిస్తాను. భవిష్యత్తులో కూడా ఈ రాముని యొక్క చరిత్రని చూచినటువంటి వాళ్ళు, విన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ చక్కగా రాముని వలె మనం నడుచుకోవాలి, మానవులు కూడా ధర్మంగా జీవించవచ్చు, అది పెద్ద కష్టమైనటువంటి పనేం కాదు అన్నంత తేలికగా ఆదర్శవంతమైనటువంటి మానవుని యొక్క ఆచరణను నేను చూపిస్తాను అని తెలపటానికా అన్నట్లు రాముడు ఉద్భవించినాడు. అంటే రావణాసురుణ్ణి సంహరించాలి కాబట్టి మానవ రూపాన్ని ధరించాడు. కానీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మానవ రూపంలో ఈ భూమి మీద ఉద్భవించాడు, అవతరించాడు. అది కూడా ఏ విధంగా? రజోగుణము తమోగుణము ఈ రెండింటినీ కూడా నశింపజేస్తూ
కేవలము సత్వసంపన్నమైనటువంటి చక్కని స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూనే అలవోకగా ఎంత కష్టమైన కార్యాన్నైనా సాధించేటువంటి ఒక సర్వ సమగ్రమైనటువంటి మానవ రూపాన్ని ధరించి ఆ శ్రీరామచంద్రమూర్తి అవతరించాడు. ఆయన కేవలము దశరథుని పుత్రునిగానే కాదు, సమస్తమైనటువంటి మానవాళికి ఎన్నో తరాల వరకు మిగిలిపోయేటువంటి ఒక ధర్మాన్ని గుర్తు చేయటం కోసం, ఎప్పటికీ మనలో స్థిరంగా నిలిచిపోవటం కోసమే ఆ రాముడు ఉద్భవించాడు. అంత చక్కని ఆ కీర్తన మనం శ్రావ్యంగా శ్రవణం చేసి ఆ పరమాత్ముని యొక్క దివ్య గుణాలను తలుచుకుంటూ మానవునిగా మనం చేయదగినటువంటి పనులన్నింటినీ వరుస క్రమంలో చక్కగా జీవితంలో అలవరుచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. భవించినాడు రఘుకులంబున, రాముడోద్భవించినాడు రఘుకులంబున, శ్రీరాముడోద్భవించినాడు రఘుకులంబున, శ్రీరాముడోద్భవించినాడు రఘుకులంబున, తామసులను దునిమి దివిజ సోమముల క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీరాముడోద్భవించినాడు రఘుకులంబున, తామసులను దునిమి దివిజ సోమముల క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీరాముడోద్భవించినాడు రఘుకులంబున. తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసంబున, తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసంబున, సరస కర్కాటకలగ్న మెరయగ సురవరులెల్లను కురింపగ విరులవాన, రాముడోద్భవించినాడు రఘుకులంబున, సరస కర్కాటకలగ్న మెరయగ సురవరులెల్లను కురింపగ విరులవాన, రాముడోద్భవించినాడు రఘుకులంబున, దశరథుండు భూసురులకు ధనమొసంగగా, దశరథుండు భూసురులకు ధనమొసంగగా, విసరే మలయ మారుతములు దిశలెల్లను విషదములై వసుధను దుర్భరము బాప, రాముడోద్భవించినాడు రఘుకులంబున, విసరే మలయ మారుతములు దిశలెల్లను
బ్రోవగా ధరను గుడి మెళ్ళంకపురము కరసి బ్రోవగా కరుణతో శ్రీరంగదాసు మొరలిడగను కరుణించియు వరమివ్వగ స్థిరుడై శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబున. కరుణతో శ్రీరంగదాసు మొరలిడగను కరుణించియు వరమివ్వగ స్థిరుడై శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబున. తామసులను దునిమి దివిజ సోమంబుల క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబున. రామచంద్రాయ జనకరాజయ మనోహరాయ వామనాయ వేదనాయ మహిత మంగళం. రామచంద్రాయ జనకరాజయ మనోహరాయ వామనాయ వేదనాయ మహిత మంగళం. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద.